గాయ్స్ ప్రెసెంట్ ఇప్పుడు తెలుగు కమ్యూనిటీలోనే అతిపెద్ద కాంట్రవర్సీ అయితే జరుగుతుందన్నమాట. అందరికి ఐడియా ఉంటుంది నాన్ వేషణ వర్సెస్ భయ్యా సన్నీ యాదవ్ ఒక పెద్ద కాంట్రవర్సీ అయితే జరుగుతుందన్నమాట. సో ఈ వీడియోలో ఆ కాంట్రవర్సీ గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి గైస్. సో ఏంటంటే నాన్ వేషణ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగిందన్నమాట. సో ఆ వీడియోలో భయ్యా సన్నీ యాదవ్ హైదరాబాద్ టు అమెరికా బైక్ మీద వెళ్ళాడు అంటున్నాడు కదా, అది కరెక్ట్ కాదు. అతను వచ్చేసి బైక్ ని షిప్ లో పంపించి అతనైతే ఫ్లైట్ లో వెళ్ళి అక్కడ రైడ్ చేసి హైదరాబాద్ టు అమెరికా బైక్ మీద వెళ్ళానని చెప్తున్నాడు. సో ఇదంతా వ్యూస్ కోసం చేస్తున్నాడు అని అయితే చెప్పడం జరిగిందన్నమాట. సో ఇంకోటి వచ్చేసి గవర్నమెంట్ బ్యాన్ చేసిన ఫేక్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు. సో దీని వల్ల చాలా మంది నష్టపోతున్నారని నాన్ వేషణ అయితే మాట్లాడడం జరిగింది గైస్. సో దాని తర్వాత భయ్యా సన్నీ యాదవ్ అతని స్టోరీస్ లో అయితే రియాక్ట్ అవడం జరిగింది అనమాట. సో అదైతే నేను ఇక్కడ చూపించలేను గైస్, ఎందుకంటే దాంట్లో ఎక్కువ బూతులు ఉన్నాయి. లైక్ మీరు నార్మల్ గా అయితే చూడొచ్చు అనమాట, స్క్రీన్ షాట్ చూడొచ్చు, మీకు ఒక ఐడియా వస్తుంది. సో దీని తర్వాత చెర్రీ వ్లాగ్స్ లైక్ భయ్యా సన్నీ యాదవ్ తో రైడ్ చేస్తారు కదా, సో వాళ్ళ ఫ్రెండ్ అతను కూడా అయితే రిప్లై వీడియో అయితే చేయడం జరిగింది అనమాట. సో చెర్రీ వ్లాగ్స్ అయితే చెప్పడం జరిగింది అనమాట, ఎస్ మేము బైక్ అయితే షిఫ్ట్ చేస్తాము, లైక్ రోడ్ లేన్ దగ్గర బైక్ అయితే షిఫ్ట్ చేస్తాము. ఆ కంట్రీస్ లో రైడ్ చేసేటప్పుడు లైక్ డైలీ 1000 కిలోమీటర్స్ అయితే రైడ్ చేస్తాము, అలా నువ్వు చేసి చూపించు దమ్ముంటే అని నాన్ వేషణ అయితే చెప్పడం జరిగింది అనమాట. సో ఇంకోటి వచ్చేసి ఇంత కష్టపడి చేస్తే వ్యూస్ కోసం చేస్తామంటావా. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లైక్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారని చెప్పారు కదా, సో దానికి కూడా అయితే రియాక్ట్ అవడం జరిగింది అనమాట. సో ఎలా రియాక్ట్ అయ్యారంటే లైక్ నువ్వు ఏదైనా కంట్రీ వెళ్ళాలంటే లైక్ నీకు జస్ట్ ఫ్లైట్ టికెట్స్ మాత్రమే కావాలి, సో మేము వెళ్ళాలంటే షిప్పింగ్ చార్జెస్ అవన్నీ అవసరం ఉంటాయి, సో ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలుసా, సో అందుకే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తామని చెర్రీ వ్లాగ్స్ అయితే చెప్పడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మేము ఇంత కష్టపడి చేస్తుంటే నువ్వు జస్ట్ ఏదైనా కంట్రీ వెళ్ళి అక్కడ అమ్మాయిని చూపించి వాళ్ళకి కించపరిచి వ్యూస్ తెచ్చుకుంటున్నావు అని అయితే చెర్రీ వ్లాగ్స్ అయితే రియాక్ట్ అవడం జరిగింది గైస్. సో ఇది గైస్ అప్డేట్, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.